మోసం గ్యారంటీపై విస్తృత సమావేశం నిర్వహించారు. ముద్రగడ పద్మనాభం రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, మాజీ మంత్రులు దాడిశెట్టి రాజా, తానేటి వనిత పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చని ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని విమర్శించారు. అధికారంలో ఉన్న నేతలు ప్రజలను మోసం చేసిన దొంగలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ప్రజల్ని మోసం చేస్తుందని మండిపడ్డారు. పాల్గొవలసిందిగా కోరుచున్నాం. అలాగే సూర్యనారాయణ రాజు గారికి అందు పెద్దవాళ్ళని దొంగనే మాట్లాడతాను. అబద్ధం తీసుకో నా నోటి ఎప్పుడు కూడా ఎవరిని దూషించే మాటలు రావు. దూషించడం కూడా అవసరం లేదు. కూడా ఎందుకు దొంగ అంటున్నాను, ఎందుకు అబద్ధాలు కూరలు అంటున్నాను, అందులో చెప్పిన మాట్లాడి చూడండి. అక్కడ ఎవరున్నారా? చదవండి, బయటికి చదువు. షూరిటీ, భవిష్యత్ గ్యారంటీ. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనే మేము ఈ రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై మన రాష్ట్ర ప్రజలు మా సమిష్టి నాయకత్వంపై మా సమిష్టి నాయకత్వంపై ఇద్దరు నాయకత్వంపై చెప్పు ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. చెప్పిన తర్వాత ఏమన్నారు? కడప నగర